ఏమన్నా ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గుహలో మనకి ఎప్పుడూ శివుడు ఎదురుగా నంది ఉంటారు కదా, నంది దగ్గర నుంచి మధ్యలో ఒక శివలింగం ఉంది, దాని చుట్టూ కూడా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. ఒక గుహలో ఈ 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించడం అన్నది మామూలు విషయం కాదు. అది కూడా మానవ నిర్మితమైన గుహ. ఇది పర్యాటకులకి పర్యాటక రంగంగాను పుణ్యక్షేత్రంగాను ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇవన్నీ కూడా మనకి గుహలో మనకి కింద మొత్తం వాటర్ ఉన్నాయి. వాటర్ అంటే మరీ ఎక్కువ వాటర్ కూడా కాదు, మనకి కొంచెం పాదాలు మునిగేంత లోతులో ఇక్కడ వాటర్ అనేది ఉన్నాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకి నమ శివాయ అనే పదంతో ఈ ప్రదేశం అంతా మారుమోగిపోతుంది. ఇక్కడ శివుడు విశేషమైన పూజలు అందుకుంటూ ఉంటాడు. పుణ్యతిథుల్లో పర్వదినాలలో ఈ ప్రదేశం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రాన్ని చూడడానికి మరి మీరు తప్పకుండా వస్తారా?